ప్రస్తుతం ప్రజల ఒపీనియన్ వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారని. మామూలుగా టీడీపీ మొత్తం 126 మందితో ఒక తొలి జాబితాను ప్రకటించింది. అందులో 76 మంది సిట్టింగ్లకు మళ్ళీ ఛాన్సెస్ దొరికాయి. 13 మందికి కొత్తగా అవకాశం ఇచ్చారు. సో వీటిని ఏ విధంగా చూస్తున్నారు? అంటే తొలి విడతలోనే దాదాపుగా మనం చూస్తున్నాం 33 మంది బీసీలకి, అలాగే 21 మంది ఎస్సీలకి, ఎస్టీలకు కూడా అవకాశం కల్పించారు. సో ఓవరాల్గా దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? తెలుగుదేశం జాబితాను పట్టి చూస్తే మనకు చాలా బలమైన అభ్యర్థులే టీడీపీ నుంచి ఎంపిక చేసినట్టు కనపడుతుంది. అంటే దాని మీద బాగా చంద్రబాబు స్టడీ చేసిందని చెప్పాలి. అభ్యర్థుల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా బలమైన పోటీ ఇవ్వగలిగి గెలిచి రాగలగాలనేటువంటి లక్షణాలు అభ్యర్థులు వెతుకుతూ వాళ్ళు ఎంపిక చేసినట్టు కూడా మనకు కనపడుతుంది. ఇంకొక విషయం చంద్రబాబు ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రెస్ మీట్లో ఈ అభ్యర్థుల విషయంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించినట్టుగా చెప్పారు. ఎందుకంటే అభ్యర్థి కంటే, అతని పరిచయం కంటే, చంద్రబాబు దగ్గర ఉండే ఇన్ఫ్లుయెన్స్ కంటే, వీటన్నిటికంటే పబ్లిక్ ఒపీనియనే చాలా ఇంపార్టెంట్ అనేది చంద్రబాబు గారికి తెలుసు. ఎందుకంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు ఉండడాన్ని మనం అనుకోలేము. ఎందుకంటే గతంలో దాదాపు 25-30 సంవత్సరాలుగా అనేక ఎన్నికలను మేనేజ్మెంట్ చేసినటువంటి అనుభవం చంద్రబాబుకు ఉంది. ఎటువంటి అభ్యర్థులు నిలబడితే గెలవగలుగుతారు, అవతల పక్షం నుంచి ఎవరు నిలబడే అవకాశం ఉంది, అతనికి మన అభ్యర్థి ఏ రకంగా పోటీ ఇవ్వగలుగుతాడు, అంటే పై చేయిగా మన అభ్యర్థి ఏ రకంగా ఉంటాడు అనే ఈ ఈక్వేషన్స్ అన్ని బాగా చంద్రబాబు క్యాల్కులేట్ చేస్తాడు. సహజంగానే ప్రతి ఎన్నికల్లో చేస్తాడు. మ్యాక్సిమం ఎంపిక వరకు, అభ్యర్థుల ఎంపిక వరకు మిగతా పార్టీల కంటే బెటర్గా చూజ్ చేయగలుగుతాడు చంద్రబాబు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సరే, ఎన్నికలలో ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ అభ్యర్థుల విషయంలో మాత్రం చంద్రబాబు ఎప్పుడూ రాజీ పడడు. ఎందుకంటే తెలుగుదేశానికి మొట్టమొదట నాయకత్వం వహించినప్పుడు ఎప్పుడు 96 లోక్సభ ఎన్నికల నుంచి ఇప్పటి ఈ ఎన్నికల వరకు అనేక ఎన్నికలు అతను టీడీపీ నుంచి ఆషామాషి అభ్యర్థులను పెట్టినటువంటి సందర్భం అయితే లేదు. 100కు 100% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న అభ్యర్థులనే చూజ్ చేసుకోవడం. సరే, ప్రజలు ఎన్నుకోరు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ సెలక్షన్లో మాత్రం ఎటువంటి తప్పటడుగు చంద్రబాబు వేయడని ఇప్పుడు మనం 126 మంది అభ్యర్థుల జాబితాను చూస్తే, వాళ్ళ పేర్లను చూస్తే, ఆ కాన్స్టిట్యున్సీలను చూస్తే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ అడ్వాంటేజ్, అందులో మనకు అనుమానం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం కూడా ఇంకెవరిని అభ్యర్థుల జాబితాలు ప్రకటించలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ పార్టీది కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ ఎవరు ప్రకటించలేదు. మొట్టమొదట అధికారంలో ఉన్న పార్టీ ప్రకటించడం నిజంగానే కొంత బాగా వర్కౌట్ చేసిండు చంద్రబాబు అని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు వెళ్ళిపోయారు. జస్ట్ లైక్ కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో ప్రకటించిన తీరులోనే చంద్రబాబు కూడా అన్ని పార్టీల కంటే ముందుగా జాబితా ప్రకటించడం ఒక రకంగా చెప్పాలంటే అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఒక్కోసారి డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే బలమైన అభ్యర్థులు లేక బలహీనమైన అభ్యర్థులు ఉన్నప్పుడు ప్రతిపక్షానికి వాళ్ళ అభ్యర్థులను ప్రకటించడానికి చాలా ఈజీగా అవుతుంది. కానీ అట్లా కనపడతలేదు. చంద్రబాబు రిలీజ్ చేసిన జాబితాను చూసినప్పుడు ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చే అభ్యర్థులు మాత్రం కాదు, అంతవరకు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బలమైన అభ్యర్థులనే ఎంపిక చేయగలిగాడు కాబట్టే అన్ని పార్టీల కంటే ముందుగా ప్రకటించడం చెప్పాలి. ఏమైనా లొసుగులు ఉన్నప్పుడు డెఫినెట్లీ 1-2 సార్లు ఆలోచన చేస్తాడు ఏ పార్టీ అయినా. కానీ మనం ఇంత ముందుగా ఇంత బలహీన అభ్యర్థిని ప్రకటిస్తే ప్రతిపక్షం బలమైన అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు ఉంటాయి కదా. అటువంటి అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటని చెప్పాలి. అభ్యర్థుల సెలక్షన్ విషయంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అని చెప్పాలి. సరే, అభ్యర్థుల జాబితా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ముందు టీడీపీ ప్రకటించిన తర్వాత మేము ప్రకటిస్తాం, మొన్న కూడా ప్రకటిస్తామని చేసేసరికి అభ్యర్థులు మా దగ్గరికి తామరతంపగా వచ్చేస్తున్నారు, వాళ్ళని మేము మాట్లాడడం సరిపోయింది, మా ముహూర్తం దాటిపోయింది కాబట్టి మేము మళ్ళీ రేపు ప్రకటిస్తామని చెప్పారు, రేపు 16వ తారీఖున. అదే అన్నట్టు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రాజకీయాల్లో వ్యూహాలు విఫలమవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. సఫలం కావచ్చు, విఫలం కావచ్చు. అది దేని మీద ఆధారపడుతుందంటే చంద్రబాబు ఈరోజు రిలీజ్ చేసిన 126 పేర్లు ఏవైతున్నాయో అందులో పస ఎంత ఉంది, బలం ఎంత ఉంది, ప్రజాబలం ఎంత ఉంది, ప్రజాదరణ ఎంత ఉంది అనే దాని కొలమానాన్ని బట్టి అవతలి వాడికి అడ్వాంటేజ్ అవుతుంది. ముందుగా ప్రకటిస్తే ఇంకా కొంచెం షార్పు అభ్యర్థులను, బలమైన అభ్యర్థులను చూజ్ చేసుకోవడానికి ప్రతిపక్షానికి అవకాశం ఉంటుంది, ఉండదని కాదు. కానీ మరి ఇప్పుడు చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థులను చూసినప్పుడు
అటువంటి అవకాశం ప్రతిపక్షానికి ఇచ్చినట్టు కనపడదు. సరే జగన్ పార్టీలో కూడా కొందరు బలమైన అభ్యర్థులు ఉండొచ్చు రేపు రిలీజ్లో, కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇతను అడ్వాంటేజ్గా మార్చుకున్నాడా ఏంది అందరికంటే ముందే ప్రకటించి అభ్యర్థులను చూసినప్పుడు సహజంగానే సీనియర్ మోస్ట్లు చాలా ఉన్నారు. మీరు అన్నట్టుగా కొందరు వారసులు ఉన్నారు చంద్రబాబు అంటే టీడీపీ పార్టీ అభ్యర్థులు, మరికొందరేమో మాస్ పాపులారిటీ ఉన్న నాయకులు కూడా ఉన్నారు. కొందరు సరే మంత్రులు అంటే సిట్టింగ్ మంత్రులు దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలో మంత్రులు అందరికీ దాదాపుగా దొరికినట్టే చెప్పొచ్చు మనం. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలో కూడా దాదాపు మీరు అన్నట్టు 76 మందికి వచ్చినాయి అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టే. ఇప్పుడు 126 మందిలో టీడీపీకి సంబంధించిన ఎంతమంది 13 మందికి టికెట్ నిరాకరించారు కదా, అంటే వాళ్ళ పాపులారిటీ కొంచెం దిగజారి ఉన్నప్పుడే అతన్ని పక్కన పెట్టినట్టు. అట్లా ప్రతి ఈక్వేషన్ను చంద్రబాబు డెఫినెట్లీ టెక్నికల్గా కూడా బాగా అబ్జర్వ్ చేసి ఎంపిక చేస్తాడు. అయితే ఇది ఎంత మేరకు ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది ముందుగా ప్రకటించడం వల్ల, వైఎస్ జగన్ పార్టీ నిజంగానే దీనికంటే మెరుగైన లిస్టును ప్రకటిస్తుందా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులను పట్టి చూస్తే ఆయా కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ అభ్యర్థులను బట్టి చూసినప్పుడు వైఎస్ జగన్కి అంతకంటే మెరుగైన అభ్యర్థులు దొరుకుతారా అంటే పెద్దగా కనపడదు. సరే ఈక్వలెంట్ ఫైట్ ఇచ్చేటువంటి నాయకులు దొరకవచ్చు, సీరియస్ ఫైట్ ఉండొచ్చు, ఫలితాలు ఏమైనా రావచ్చు, కానీ డిసడ్వాంటేజ్లో మాత్రం టీడీపీ జాబితా లేదు, బలమైన జాబితా అని మాత్రం మనం చెప్పాల్సిందే. సో లబ్ధిదారులంతా కథం తొక్కాలి, నా కష్టానికి కూలి ఇవ్వాలని ఏపీ ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇది ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందండి? ఇది ఏ రకంగా ఉంటుందంటే, అంటే చంద్రబాబు తాను 5 సంవత్సరాల్లో చేసిన పనితీరును ఒక రకంగా చెప్పాలంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు ప్రజెంట్ చేసుకోవడం, దానికి ప్రజలు ఏ రకంగానే నిజంగానే వారు చేసిన కష్టానికి కూలీ ఇస్తారా ఇవ్వరా అనేది డిసైడ్ చేసుకోవాల్సిన విషయం అది. కాకపోతే చంద్రబాబు చాలా, నేను ఇంతకుముందుగా చెప్పిన మీకు ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేయగలిగేటువంటి శక్తి చంద్రబాబులో ఉందని మాత్రం మనం అంగీకరించాలి. సరే ప్రభుత్వం అన్నప్పుడు కొన్ని వైఫల్యాలు ఉంటాయి, కొన్ని విజయాలు ఉంటాయి, కొందరు జనామోదం పొందిన విషయాలు ఉంటాయి, అటువంటి చాలా ఉంటుంది. అది ప్రోగ్రెస్ రిపోర్టే. అది ఒక రకంగా చెప్పాలంటే డ్రాబ్యాక్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ ప్రజలకు అప్పీల్ చేయడంలో ప్లస్లే ఎవరైనా కానీ కోరుతారు. మేము చేసిన ఫలానా పని చేసినాం, దానికి సంబంధించి మీరు మళ్ళీ గెలిపిస్తే మేము మళ్ళీ చేయగలుగుతాం. బట్ ఏంటంటే చంద్రబాబుకు బాగా ఆశ ఉన్నది ఏంటంటే, నాకు తెలిసి సీనియర్ పొలిటీషియన్గా అంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా, అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా, రాజకీయాల్లో అన్ని పాత్రలు పోషించినటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబే. అతనికి కాంపిటేటివ్లో ఇంకోరు లేరు. అయితే అనుభవం లేని బలమైన ప్రతిపక్ష నాయకుడు కూడా అక్కడనే ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నో డౌట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ పొలిటీషియన్. ఆ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి సీరియస్ ఫైట్ టీడీపీకి ఇస్తున్నటువంటి మాట వాస్తవం. అది వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉండబోతుంది, అది అందరికీ జగమేరిన సత్యం. కాబట్టి ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అన్నప్పుడు చంద్రబాబుకు ఉన్నటువంటి ఆశ కావచ్చు, తాను చేసిన ఎంతో కొంత మెరుగైన పనిని ప్రజల ముందు ప్రజెంట్ చేసుకున్నప్పుడు తన అనుభవాన్ని ప్రజలు కౌంట్లోకి తీసుకొని మళ్ళీ గెలిపిస్తారనేటువంటి విశ్వాసం చంద్రబాబులో కొంత మేరకు ఎక్కువ కనపడుతున్నది. దానిపైనే ఎక్కువ ఆధారపడుతుందని చెప్పాలి. ఎందుకంటే బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఒక కొత్త ప్రభుత్వం 5 సంవత్సరాలు నడిచింది, అనేక ఇబ్బందులు సమస్యలు సహజంగానే వస్తాయి. అవి లోడ్ బడ్జెట్ తోటి రాష్ట్రం స్టార్ట్ అయింది, రాజధాని నిర్మాణం ఉంది, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాని ప్రకటించిన మేమే నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ ప్రజల్ని ప్రజెంట్ చేసుకోవడం, దాంతో సీనియారిటీ పొలిటికల్ సీనియర్ లీడర్గా లేదంటే అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకి మొగ్గు చూపాలనే ఆశ డెఫినెట్లీ చంద్రబాబులో ఉంటుంది. దాన్ని ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి ఫైట్ ఇచ్చి ఒక యువ నాయకుడే కావాలి, యువ రక్తమే కావాలి రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ నేను బాగా చేయగలుగుతా అని జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు ప్రజలకు విశ్వాసం కలిగించగలుగుతాడు అనే దగ్గరనే మనకి రాజకీయ పోరాటం అనేది మనకి ఎన్నికల్లో కనబడబోతుంది. సరే ప్రజలు డిసైడ్ చేస్తారు, నో డౌట్, కానీ ఎటువైపు మొగ్గుతారు అనేది, అంటే కొత్త నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలా, పాత అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు తోటి మళ్ళీ ముందుకు పోవాలా వచ్చే 5 సంవత్సరాలు అనేది డిసైడ్ ఫ్యాక్టర్. అది ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారుతుంది. సరే పవన్ కళ్యాణ్ లాంటి పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ మైనర్ పార్టీలుగా కాంటెస్ట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు అనేది మనకు కనపడుతుంది. ఎంతో కొంత మేరకు పవన్ కళ్యాణ్ ఒక కొత్త పార్టీ పెట్టడం, ఒక జనంలో అంటే యువతరంలో కొంత క్రేజీ ఉండడం, వాళ్ళు ఎటువైపు మొగ్గుతారు అనేది కూడా ప్రధాన సమస్యగా మారుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకున్న రాజకీయ వైరంలో ఈరోజు ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులుగా వాళ్ళు అంటే కాబోయే ముఖ్యమంత్రులుగా పోటీలో ఏదైతే ఉందో
వాళ్ళను ఎవరిని గెలిపించగలుగుతాడు డిసైడ్ ఫ్యాక్టర్ కూడా పవన్ కళ్యాణ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, పవన్ కళ్యాణ్ ఎటువైపు మొగ్గుతారు, అతను మాట్లాడుతున్న తీరేంది, అతని రాజకీయ కోణం ఏంది, ఆయన వల్ల ఎవరికి లాభం అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి లాభం అవుతుందా, చంద్రబాబుకు లాభం అవుతుందా అనేది కూడా కొంతమేరకు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం కూడా. కానీ ముఖ్యమంత్రి ఇక్కడ ఒక కీలక వ్యాఖ్య చేస్తున్నారు, జగన్ కి ఓటేస్తే కేసీఆర్ కి వేసినట్లే అని. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీనికి సంబంధించి చర్చకోండి. పబ్లిక్ పాయింట్ తిరిగి సార్ కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారు, జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కి వేసినట్టే అని దాన్ని ఇప్పుడు ప్రధానంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీని వెనుక వ్యూహం ఏంటి? ఎందుకంటే ఇక్కడ కూడా కేసీఆర్ అదే వ్యూహంతో వెళ్ళారు, మళ్ళీ ఆంధ్రోలకి మళ్ళీ పాలన ఇస్తామా, వాళ్ళ పెత్తనం మనం చూడాలా అన్నది ఏదైతే తీసుకెళ్లారో ఇప్పుడు ఇటువైపు కూడా జగన్ ఓటేస్తే కేసీఆర్ కేసినట్లే అన్నట్టుగా తీసుకెళ్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే చంద్రబాబు ఆ రకంగా రాజకీయంగా ఆశిస్తాడని మనం అనుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ రాజకీయంగా కేసీఆర్కు చంద్రబాబు జరుగుతున్నటువంటి ఘర్షణ కావచ్చు, సరే రాష్ట్రాలు వేరైనా కానీ రాజకీయ ఘర్షణ ఉంది. ఆ రకంగానే దాన్ని ఇక్కడ చంద్రబాబు వల్ల కేసీఆర్కి అడ్వాంటేజ్ అయినప్పుడు అక్కడ కేసీఆర్ ఆరోపణల వల్ల రాజకీయ విమర్శల వల్ల అక్కడ నాకు లాభం అవుతుందని అతను ఆశించడం తప్పు కాదు, ఇట్ ఈస్ న్యాచురల్. కాకపోతే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే టీడీపీ ఎంతవరకు దాన్ని మైలేజ్గా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నది. మనం చూసినప్పుడు చంద్రబాబు ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఒక రకంగా ఆంధ్రాను తెలంగాణకు అప్పగించినట్టే, ఆంధ్ర ప్రయోజనాలు మొత్తం కేసీఆర్ చేతిలో పెట్టినట్టే అనే అటువంటి కామెంట్లు చేయడం సహజంగా చేస్తా పోతున్నాడు చంద్రబాబు. అది నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక పొలిటికల్ చేంజ్ను నిజంగానే దాని మీద సీరియస్గా ఆలోచించేటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుందా అనేదే డిపెండ్ అవుతుంది. కానీ ఎంతవరకు క్రియేట్ చేస్తుంది అనేది మాత్రం మనం ఇప్పటికిప్పుడు చెప్పగలిగేది అయితే కాదు. కానీ ఆలోచన చేసే అవకాశాల కోసం చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని మాత్రం మనం అనుకోవచ్చు. ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ ఆంధ్ర పెత్తనమేనా అని ప్రజలను ప్రశ్నించినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని అది బాగా వర్కౌట్ అయ్యి ఉంటే మాత్రం అక్కడ కూడా ఆ విషయం కూడా కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 100కు 100 వర్కౌట్ అవుతుందని మనం అనుకోలేము. ఎందుకంటే ప్రజలంతా అదే మూసలోకి వెళ్ళిపోతారని మనం ఊహించలేము. పర్ఫార్మెన్స్, గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ చంద్రబాబుది ఏ మేరకు పనిచేసింది అనేది మ్యాక్సిమంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే ఫ్యూచర్, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మళ్ళీ 5 ఏళ్ల ఫ్యూచర్ను ఎవరి చేతిలో పెట్టాలనేది క్రూషియల్గా పనిచేస్తుంది. సరే, ఇవి రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజమైనవి, వాటిని పెద్దగా సీరియస్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకుంటారని అయితే నాకు అనిపించదు. ప్రత్యేక హోదా అనేది బలంగా నాటుకుని ఉన్న ఈ ఆంధ్ర ప్రజల్లో, సో అటువంటి వాటిల్లో అక్కడ పార్లమెంటులో కనుక ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసినప్పుడు టీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎటువంటి మద్దతు ప్రకటించలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు. మేము ప్రత్యేక హోదాకు అనుకూలం కాదన్నట్టుగానే అక్కడ ప్రకటించారు టీఆర్ఎస్ వాళ్ళు. సో ఇటువంటి నేపథ్యంలో జగన్ వచ్చి టీఆర్ఎస్ తో కలవటం వల్ల జగన్కి ఎంతవరకు అడ్వాంటేజ్ ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ఒకటండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పుడు అది ప్రత్యేక హోదా మీరు అన్నట్టుగా ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. అది దాని చుట్టే మ్యాక్సిమంగా రాజకీయాలు తిరుగుతుంది. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మాకు ప్రాణం పోసే అంశం అని చంద్రబాబు భావించవచ్చు, జగన్మోహన్ రెడ్డి భావించవచ్చు, ఇంకెవరైనా భావించవచ్చు. కానీ దాని వల్లనే ఆంధ్రప్రదేశ్కి అన్ని సమస్యలు తీరిపోతాయని స్థాయికి దాన్ని తీసుకుపోయారు. అంటే ఇప్పుడు అది ఒక రాజకీయ అంశంగా మారి ఎన్నికలు కూడా దానిపైనే జరుగుతున్నట్టుగా ఇన్ ఫోకస్లో అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే పక్క రాష్ట్ర రాజకీయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడ ప్రజాదరణ పొందాలనే ప్రయత్నం సహజంగానే చంద్రబాబు చేస్తున్నమాట వాస్తవం. అందులో భాగంగానే ఇప్పుడు మన ప్రత్యేక హోదా మీద ఆ రోజే మాకు కూడా ఇవ్వాలని తెలంగాణ వాళ్ళు అడగడం తప్పేం కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే బైఫర్కేషన్ జరిగింది ఈ రెండు రాష్ట్రాల మధ్యనే, కాబట్టి వాళ్ళకి ఇస్తున్నప్పుడు మాకు కూడా ఇవ్వచ్చు కదా అని అడగొచ్చు. ఇక్కడ వాళ్ళు కూడా ఆ రైట్ ఎవరికైనా ఉంటుంది, తప్పేం కాదు అది. కాకపోతే మాకు ఇవ్వడాన్ని మాత్రమే వాళ్ళు అడ్డుకోవడానికి ఈ రకంగా ప్రవర్తిస్తుండ్రు అనేది అక్కడి నుంచి వచ్చే ఆరోపణ. అంటే ఈ ఆరోపణలన్నీ ఒకరికొకరు పొలిటికల్ మైలేజ్ ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం తప్ప నిజంగానే ప్రజలకు ప్రయోజనం జరుగుతుందా ఏ విషయంలో అంటే ఎవరికీ జరగడం లేదు. పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రం ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. ఇది ఇక్కడ తెలంగాణ ప్రజలకైనా ఆంధ్ర ప్రజలకైనా అందరికీ అర్థమవుతున్నట్టు విషయం. కానీ డిసైడ్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ ప్రభుత్వ పర్ఫార్మెన్స్, ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఏంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటిదాకా కాలర్స్ మీరు చూపించిన వాళ్ళు కూడా వ్యూవర్స్ కూడా వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే
నిజంగానే ప్రతిపక్షం అన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలి తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి ర్యాలీలు చేయడం ఒకటే తప్ప అసెంబ్లీలకు పోయి దాన్ని గొంతెత్తి ప్రభుత్వానికి వినిపించే పరిస్థితిలో ప్రతిపక్షం లేదనేది ఒక వాల్యూడ్ పాయింట్. అది నిజానికి ప్రజలకు పోవాలి, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రజెంట్ చేయగలగాలి. అట్లా ఒకటే రోల్ అంటే 2 రోళ్లు పోషించాల్సింది పోయి ఒకటే రోల్ పోషించినటువంటిది జగన్మోహన్ రెడ్డిది మనం చూసినాము. ఆ క్వశ్చన్ మాత్రం డెఫినెట్లీ వాల్యుబుల్దే అది. కానీ దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు ఎటువంటి సంజాయిషి ఇచ్చుకుంటాడా లేకపోతే మంచి జవాబు ఇవ్వగలుగుతాడా అనేది వేచి చూడాలి. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ మీకు ఒక నమస్కారం, ఆంధ్రులకు వదిలేయండి, ఉమ్మడిగా ఉన్నప్పుడు తిట్టారు, సరే ఇప్పుడు విడిపోయాం కాబట్టి మామూలుగా ఉందో, విరోధం అనేది రాజ్యాంగబద్ధంగా ఉండాలి కానీ ఇట్లా మనకు వద్దు, రాజకీయంగా మనం చూసుకుందాం కానీ ఇటువంటి ఏం చేయొద్దు అంటున్నారు. సో దీన్ని మీరే విధంగా చూస్తారు? అంటే కమలం కేసీఆర్ తోనే జగన్ స్నేహం చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అతను కూడా ఒక పొలిటికల్ మైలేజ్ కోసం ఈ రకంగా మాట్లాడుతుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు కేసీఆర్ కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ ఆంధ్ర ప్రజల్ని విమర్శించింది లేదు. అది దాన్ని అన్వయించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా కదా ఇంతకుముందుకి పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతి విషయాన్ని అన్వయించుకొని చెప్పుకోవడం అనేది సహజం. అది చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ అడ్వాంటేజ్ కోసం సహజంగానే చెప్పుకుంటారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్న ఆరోపణ కూడా ఏ రకంగా ఉందంటే అదేదో రోజు అదేది కేసీఆర్ రోజు ఆంధ్ర వాళ్ళను తిట్టిపోస్తున్నాడు అనే వ్యవహారంగా ఆ రకంగా చెప్పడం. నిజానికి వాస్తవానికి కేసీఆర్ ఎప్పుడు అట్లా ప్రజల్ని ఇంట్రీట్ చేయలే. ఇంట్రీట్ ఇప్పటికి 5 years లో మీరు చూడండి. ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ ఆంధ్ర హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలే అని అనేక సందర్భాలు అతను చెప్పిన విషయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తిట్టాల్సిన అవసరం కేసీఆర్కి ఎందుకు ఉంటుంది? కాకపోతే రాజకీయంగా చంద్రబాబు తోటి ప్రతి విమర్శ జరగవచ్చు, ఆరోపణలు జరగవచ్చు. ఇప్పుడు చంద్రబాబు మీద వ్యక్తిగతంగా జరగవచ్చు. కానీ చంద్రబాబు మీద జరిగిన వ్యక్తిగత విమర్శను ఆంధ్ర ప్రజలకు అన్వయించి చెప్పడం కరెక్ట్ కాదు. అట్లా ఆ రకంగా చెప్పుకుంటూ పోతే దానికి అర్థం ప్రజలు కూడా ఎట్లా విశ్వసిస్తారండి? రాజకీయంగా వైరం చంద్రబాబు తోటి ఉండొచ్చు, లేదంటే జగన్ తోటి స్నేహం ఉండొచ్చు, అది మనం అంగీకరించవచ్చు. జగన్ తోటి కొంచెం సాన్నిహిత్యం ఉండొచ్చు కేసీఆర్కు, చంద్రబాబు తోటి వైరం ఉండొచ్చు. అంత మాత్రాన ఆంధ్ర ప్రజల్ని రోజు తిట్టిపోస్తున్నాడు కేసీఆర్, అది మాత్రం వదులుకోండి, రాష్ట్రం విడిపోయింది, మీకు దండం పెడతా అని ఒక ఎక్స్పోజ్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం వల్ల అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. ఇదే పవన్ కళ్యాణ్ ప్రగతి భవన్కి వెళ్ళి కేసీఆర్ గారిని కలిసినటువంటి సందర్భాలను మనం చూసినాం. కాబట్టి అట్లా విద్వేష భావాన్ని రెచ్చగొట్టడం చాలా ఈజీ అండి. కానీ వాస్తవాన్ని అంగీకరించడం కొద్దిగా వాళ్ళకి అంటే అవసరం లేదు అని అనుకుంటారు రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తిగత విమర్శ తప్ప నిజంగానే ఆంధ్ర ప్రజల మీద ఏదో కేసీఆర్ కానీ తెలంగాణ అంటే టీఆర్ఎస్ కానీ ఇంకెవరో కానీ అటువంటి విమర్శలు ఎక్కడ చేయడం లేదు. అది పొరపాటు. కాకపోతే మీరు రాజకీయంగా కేసీఆర్ను వ్యతిరేకించవచ్చు. కేసీఆర్ ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు, మీరు రాజకీయంగా విమర్శ ఉండాలా తప్ప ఒక ప్రాంత ప్రజల్ని కించపరుస్తున్నట్టుగా కేసీఆర్ ఏదో టీఆర్ఎస్ ఏదో అట్లా చేస్తున్నట్టుగా చెప్పడం మాత్రం భావ్యం కాదు, కరెక్ట్ కాదు. అది అంతవరకు మనం అంగీకరించకూడదు. రాజకీయ వైరుధ్యంతో కేసీఆర్ మీద ఎన్ని విమర్శలు చేసినా తప్పు కాదు. కానీ ఒక ప్రాంత ప్రజల్ని అతనే విమర్శిస్తుండు అని చెప్పడం మాత్రం 100% తప్పు. ఆ వాదన ఇప్పుడు ఏదో ఎన్నికల్లో వేడిని క్రియేట్ చేసుకోవడమో పొలిటికల్ మైలేజ్ తీసుకోవడం కోసమో ఎవరైనా మాట్లాడవచ్చు. ప్రజలు విజ్ఞులు, వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచన చేస్తారు. బెటర్ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబుని ఎలక్ట్ చేసుకోవచ్చు, ఫెయిలియర్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎలక్ట్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ఎదిగి రావాలనుకున్నప్పుడు అతను కూడా ప్రాతినిధ్యం అసెంబ్లీలో దొరకవచ్చు. ఏదైనా జరగవచ్చు. ఎన్నికల్లో మనం ఫలానా జరుగుతుంది. కానీ ప్రజల మీద ప్రాంత ప్రజల మీద ఆపాదించి మాట్లాడడం మాత్రం సరైన పద్ధతి